పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ దగ్గర బీఆర్ఎస్ లీగల్ సెల్ లలితారెడ్డితో ఉన్నాము. కేటీఆర్ విచారణకి హాజరైతే ఏసీబీ వాళ్ళతోటి అంటే లోపలికి లాయర్లను అనుమతించబోవడానికి గల కారణం ఏంటి? అది ఇప్పుడు పోలీసు వాళ్ళే చెప్పాలి. మమ్మల్ని అక్కడ కేటీఆర్ గారు వెళ్ళినప్పుడు మేము లాయర్లతో కలిసి కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళింది ఆపింది లా అండ్ ఆర్డర్ పోలీసులు. ఓకే, ఏసీబీ వాళ్ళకి చెప్పి వాళ్ళు అసలు ఏంటంటే లాయర్తో రావద్దంటారు. వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమని చెప్పేసి అడిగారు ఏసీబీ వాళ్ళు. అడిగినప్పుడు ఒక రిప్లై తయారు చేశారు. ఒక రిప్రజెంటేషన్ రిప్లై ఏదైతే ఉందో అది సబ్మిట్ చేయడానికని వెళ్ళినప్పుడు ఏంటంటే వాట్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ యూ రిక్వైర్ అని చెప్పేసి దాంట్లో రాసుకుంటూ, బికాజ్ ఆల్ ద డాక్యుమెంట్స్ ఇది ఒక గవర్నమెంట్కి సంబంధించిన స్పోర్టింగ్ ఈవెంట్ ఉండే కాబట్టి ప్రతి డాక్యుమెంట్ సీఎం ఆఫీస్లో అక్కడే ఉంటుంది. ఉంటే మున్సిపల్ ఆఫీస్లో ఉంటుంది, లేకపోతే గవర్నమెంట్ ఏమంటారు సీఎం ఆఫీస్లో ఉండాలి. సో అవన్నీ కాకుండా ఫర్దర్గా ఏం డాక్యుమెంట్స్ మీరు చేస్తున్నారో అది చెప్పమని చెప్పి వెళ్ళినప్పుడు అక్కడ మెయిన్ రోడ్డు మీదనే లా అండ్ ఆర్డర్ పోలీసులు ఆపేయడం జరిగింది. ఆపేసి తర్వాత కొంచెం సేపు ఫోన్లు చేసుకున్నారు, ఎక్కడెక్కడికో మరి ఎవరికి చేశారో మాకు ప్లాన్ల ప్రకారం అలా చేశారంటారా? అంతే కదా, డైవర్షన్ పాలిటిక్స్. రైతు భరోసా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వాళ్ళకి టైం కావాలంటే మళ్ళీ ఒక నెల రోజులు ఏదో ఒక కొత్త ఎపిసోడ్ నడవాలి అంటే కేటీఆర్ గారిని మళ్ళీ ఇట్లా విచారణలకు పిలిచి కావాలని చెప్పేసి ఇప్పుడు చక్కగా నా లాయర్తో వస్తాననేసి వెళ్ళారు. లాయర్ని అనుమతిస్తే అయిపోతుండే కదా ఈరోజు. సో విచారణ జరగకుండా చేసింది ఎవరు? పోలీసులే. అంటే ఒక సైడ్ నుంచి నోటీస్ ఇస్తావు విచారణకి రమ్మని చెప్పి, ఇంకొక సైడ్ నుంచి నోటీస్ని ఏదైతే ఉందో అదేమంటారు విచారణకి వెళితే దాన్ని బ్రేక్ చేసే ప్లాన్ కూడా వాళ్ళదే. మళ్ళీ ఈడీ విచారణ ఉంది కదా, ఈడీ విచారణకి మరి లాయర్లతో వెళ్తే పరిస్థితి ఏంటి అక్కడ? ఇంకా అది చూద్దాం ఇప్పుడు ఏమంటారో, ఏ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని బట్టి పిలిచి. బికాస్ అందుకే ఇన్ రైటింగ్లో ఇవ్వమన్నాం. ఇన్ రైటింగ్లో క్లారిటీ ఉండాలి కదా. యూ షుడ్ కమ్ ఓన్లీ సింగిలే రావాలి, ఈ డాక్యుమెంట్ సో అండ్ సో డాక్యుమెంట్లు తీసుకొని రావాలి, ఒక క్లారిటీని ఏదైతే ఉండాలి కదా. ఫర్దర్గా కోర్టు తీర్పు రిజర్వ్ అయి ఉంది. సో న్యాయస్థానం మీద గౌరవం అయితే ఉండాలి కదా పోలీస్ వాళ్ళకి. సరే ఈ ఆయన తనకి ఏమంటారు న్యాయస్థానాల గురించి అయితే రేవంత్ రెడ్డి గారు కేర్ చేయట్లేరు, కానీ పోలీసు వ్యవస్థకైతే ఉండాలి కదా. పోలీస్ వ్యవస్థ న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు ఆగితే తప్పేముంది, ఆగకుండా ఇలాంటి పనులు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉన్న టైంలో అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా, ఆర్బీఐ అనుమతి లేకుండా అంటే నిధులు హెచ్ఎండిఏ నిధులు విదేశీ సంస్థకు బదిలీ చేశారనే నేపథ్యంలో కేసు బుక్ అయింది కదా. అసలు ఈ కేసులో బలం ఉందా లేదా? అసలు ఎలాంటి కేసు ఇది? అసలు బలమే లేదు. ఇది కావాలని చెప్పి కేసే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దెర్ ఈజ్ నో కేస్ ఎట్ ఆల్, దెర్ ఈజ్ నో అఫెన్స్ ఎవర్ కమిటెడ్. అసలు అట్లాంటిది జరగలేదు. రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ స్పోర్టింగ్ ఈవెంట్ని క్యాన్సిల్ చేస్తే వాళ్ళు ఆర్బిట్రేషన్ కేసు ఫైల్ చేసినందుకు అది పోయి అటు తిరిగి వాళ్ళ మీద. హవెవర్ ఈ స్పోర్టింగ్ ఈవెంట్ని ఏదైతే ఉందో యాజ్ పర్ ఎంఓఈ ప్రకారం కంటిన్యూ చేయాలి, చేయకుండా ఆపింది వాళ్ళు. ఆర్బిట్రేషన్లో కేసు పడేసరికి ఉల్టా తీసుకొచ్చేసి కేటీఆర్ గారిని ఇరికించాలనే ప్రయత్నం తప్ప అలాంటిది ఏమీ జరగలేదు. అక్కడ కరప్షన్ లేదు, మనీ లాండరింగ్ లేదు. ఓపెన్గా వాట్ ఎవర్ ప్రతిదీ ఆన్లైన్ అకౌంట్ ట్రాన్స్ఫర్సే జరిగినాయి ప్రతి ఒక్కటి. సో ఏమంటారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించడం అనేది ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదే, అట్లాంటిది ఏం జరగలేదే. అట్లా ఏమైనా ఉంటే మరి ఈసీనే అప్పుడు కంప్లైంట్ ఇచ్చేస్తుండే కదా. సో అలాంటిది కూడా ఏం లేదు.